గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు చాలామంది హేట్రేడ్ చాలా దారుణంగా కమెంట్స్ పెడతా ఉన్నారు. అండ్ రకరకాల కమెంట్స్ చెప్పుకోలేని విధంగా కమెంట్స్ పెడతా ఉన్నారు. రీసెంట్గా తెలంగాణ ఏదైతే ఉందో గ్రూప్ 1 సంబంధించి వాళ్ళలో కొంతమంది ఇప్పుడు మురళి అని చెప్పి, తర్వాత ర్యాంక్ 13 వచ్చిన రోహిత్ నేత కానీ ఇలా చాలామంది కష్టపడి తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకటే విషయం ఏంటి అంటే, మనకు రాలేదు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ విపరీతంగా హేట్రేట్ చేయడం వల్ల ఖచ్చితంగా అయిపోయింది. ఎగ్జామ్ జరగదని జరిగింది. తర్వాత జిఆర్ఎల్ వచ్చింది, తర్వాత ఫస్ట్ మార్క్స్ వచ్చాయి, దీనికి సంబంధించిన జిఆర్ఎల్ వచ్చింది, తర్వాత రేపు మాపు జాయిన్ కూడా అయిపోతారు. సో ఈ హేట్రేట్ కమెంట్ చేసేవాళ్ళు డెఫినెట్లీ మీకు బాధ కలిగి ఉండొచ్చు. బట్ మరీ అంత హేట్రేట్ అనేది ర్యాంకర్స్ మీద ఉండడం అనేది, అంటే వాళ్ళు చూసి బాధపడతారు కదా, కొంచెం ఆలోచించండి. అంటే చాలామంది ఇప్పుడు కష్టపడి తెచ్చుకున్న వాళ్ళలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మురళి తీసుకుందాం. తెలుగులో వచ్చింది 83 ర్యాంక్ వచ్చింది, మరి అతను కష్టపడ్డాడు కదా. సో ఎనీవే ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ ఫ్యామిలీ చూస్తే ఇంత విపరీతమైన హేటెడ్ కామెంట్స్ చూస్తే బాధపడతారు కదా అనే విషయాన్ని ఆలోచించండి. ఒకవేళ మీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద మాట్లాడండి, ర్యాంకర్స్ మీద వద్దు అనేది నా ఒపీనియన్.